చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగానో శ్రద్ధగా ఆసక్తితో వచ్చినటువంటి మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని, వాక్యం శ్రద్ధగా వినాలని మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఇవాళ దేవుడు ఒక మంచి పరిశుద్ధమైన వాక్యాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. మీరంతా శ్రద్ధ భక్తులతో వినాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, జీవము గల దేవా, శ్రేష్టమైన దేవా, పరలోకపు వాస, మీకు వందనాలు, స్తోత్రాలనైనా గడిచిన రాత్రి అంతా ఎంతగానో కాపాడారయ్యా. తిరిగి మమ్మల్ని మీరు సజీవ లెక్కలు చేర్చారు. మీ సృష్టిలో మరుగుదిన మమ్మల్ని నిలిపారు. దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన మహోన్నతులు, నాయన చెప్పశక్యముగాను దేవుడివి, ఊహకు మించినట్టు వాడువు, నమ్మదగిన దేవుడివి, నీతిమంతులు నాయన, పరిపూర్ణుడివి, పరిశుద్ధుడు వెందుకే స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్న నీ ఆత్మతో నన్ను నింపండి, నీ పరిశుద్ధం నింపండి. మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితేనయ్యా ఆత్మలో తీవ్రత కలిగిందా నేను ముందు నిలబడి ఉన్నాను. నీ ఆత్మతో నన్ను నింపండి, నన్ను బ్లెస్ చేయమని ప్రార్థిస్తాను. దేవానత్తని నాయనా, మీరు నాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటారు. దేవా, నీ క్షేమాన్ని, నీ ఉచితమైన కృపను మా అందరి యందు ఉంచవలసిందిగా వేడుకుంటూ ఈ కొద్ది మాటలు రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామమున అతి వినముతో బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం గమనిద్దాం. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నా జీవితంలో జరిగినటువంటి వాక్యం. దేవుడు ఈ వాక్యంతో నన్ను ఎంతగానో మాట్లాడినాడు. ఇదిగో, మేము పరిచయకు వచ్చిన కొత్తల్లో దేవాదేవుడు నాతో ఈ వాక్యం మాట్లాడుతూ వచ్చాడు. ఎంతగా బలపరిచాడంటే నా జీవితాంతము ఆయనతో ఉండడానికి బలపరిచినటువంటి వాక్యం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసులో డిమాన్స్ట్రేటర్ ఆయన. మా అమ్మగారు గవర్నమెంట్ టీచర్. అదేవిధంగా మా మామగారు ఆయన వచ్చి మిలిటరీలో లెఫ్టినెంట్గా జాబ్ చేశాడు. అదే మా అత్తమ్మగారు, ఆమె హై స్కూల్లో హెడ్ మిస్సెస్గా ఆమె జాబ్ చేశారు. మంచి ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన ఆయన నేను. ఏ రోజు కూడా దేనికి కూడా నేను ఇబ్బంది పడిన కాదు. ఏ రోజు కూడా దేనికి కూడా లోటు లేని దాన్ని కాదు. అయితే ఏమీ లేకుండా ఆయన పరిచయకు వచ్చిన వారంగా ఉన్నాం. ఒక దినాన నాకు 2 బిడ్డలండి, బాబు పాప. ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. ఆ టైంలో ఇంట్లో కూడా రైస్ లేదు, అసలు రైస్ లేదు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల వాళ్ళకి వండి పెట్టడానికి కూడా ఇంట్లో రైస్ లేవు, గింజ కూడా లేదు. ఆ సమయంలో మా పాస్టర్ గారు విజయవాడ ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంట్లో ఏమి లేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు పక్కన ఇళ్ళకి వెళ్తే 1 కేజీ రైస్ ఇవ్వమంటే ఇస్తారు. వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరుగా ఉంది కనుక, పరిచయకు వచ్చిన వాతావరణం వేరుగా ఉంది కనుక నేను అలాగా ప్రిస్టేజ్ అనేది అడ్డం వచ్చింది అనుకుంటాను. కానీ దేవుళ్ళు అవన్నీ ఉండకూడదు. వచ్చిన కొత్త కనుక నా హృదయం అంతా అలజడిగా ఉండిపోయింది. ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితిలో తలుపులన్నీ వేసి, కిటికీలన్నీ వేసి ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ కూర్చున్నాను. ప్రభువా, నేను కూడా మంచిగానే చదువుకున్నాను కదా, నన్ను కూడా ఒక మంచి జాబ్ హోల్డర్కి వెళ్ళేదాన్ని కదా, నన్ను ఎందుకు నీ పరిచయకి పిలుచుకున్నావు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? నా బిడ్డలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అన్నం పెట్టాలి కదా, ఇంట్లో రైస్ లేవు, ఏం చేయను ప్రభు అని మోకరిల్లి
ఘోరాతి ఘోరంగా ప్రభు దగ్గర ఏడుస్తూ మొరపెట్టాను. ఎంతగా ఏడ్చానంటే నా కళ్ళు వాసిపోయాయి, నా ముఖం వాసిపోయింది. అంతగా ఏడ్చాను ప్రభు దగ్గర. ఏడ్చి లేచి అసలు ఎందుకు పరిచయకు వచ్చాను నేను అనుకుంటూ ఏడ్చి పైకి లేచాను. పైకి లేచిన తర్వాత ఆ టేబుల్ మీద ఒక కాగితం ఉండింది. ఆ కాగితం తీసి చదువుకుంటున్నా. ఆ కాగితంలో, ఆ పేపర్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు చూసావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్టులో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా, బహు శ్రేష్ఠులు కాదా అని అంటున్నాడు ప్రభువా. ఆ మాట అనగానే నా కళ్ళ మీద నీళ్ళు తుడుచుకున్నాను. ఇంకా ఏం చేయలేక ఆ మంచం మీద అట్ట పడుకున్నా. ఈ లోపల అట్ట పడుకున్నా లేదో ఎవరో తలుపు కొడుతున్నారు. ఆ తలుపు తీశాను. పోయి భయంతో ఎవరు వచ్చారు ఈ టైంలో, మిట్ట మధ్యాహ్నం పిల్లకాయల స్కూల్ వచ్చే టైం. తీశాను. ఒక అతను తన భుజం మీద ఒక బస్తా బియ్యం తీసుకొని, ఆ బస్తాలో, మీరు నమ్మితే నమ్మండి, నిజం చెప్తున్నాను దేవుని దగ్గర, ఎందుకంటే అబద్ధాలు ఆడితే దేవుడు కార్యాలు చేయడు సుమా. దేవుని దగ్గర నిజం చెప్పుకునే వారుగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాట నేను చెప్తున్నానంటే నా జీవితంలో జరిగినటువంటి గొప్ప సంగతి ఇది. ఆ మూట ఇప్పగానే దాంట్లో కందిపప్పు ఉన్నాయి, దాంట్లో కారం ఉంది, పసుపు ఉంది. ఏమండి, మనకు కావలసినటువంటి పప్పుకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. నూనె ఉంది, చింతపండు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశేషమైనటువంటి పరిస్థితి చూడండి. ఎంత గొప్ప సంగతి. నా దేవుడు, నా యేసయ్య నా జీవితంలో చేసిన గొప్ప కార్యం నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. అమ్మా ప్రార్థన చేయమ్మా. అమ్మా నేను చూస్తే ఒకటి ఇక్కడ చూశాను, నేను చూసి ఇది ఇంటికి తీసుకురావాలనిపించి తీసుకొచ్చాను అన్నాడు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ప్రార్థన చేసి పంపించాను. ఆయన పంపించిన వెంటనే ఇంట్లో గ్యాస్ పొగలు కాదు, నేల పొయ్యిలు ఉన్నాయి, 2 పొయ్యిలు ఉన్నాయి. ఆ పొయ్యి మీద అన్నము, ఒక పొయ్యి మీద పప్పు, ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను. పిల్లకాయలు రాగానే వంట అయిపోయింది, చేసి పెట్టాను. నా దేవుడు, అందుకే ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో దాచుకునవు. అవి జీవించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? నేను సహాయం చేయవాడిని, నేను పోషించేవాడు అన్నాడు. వెంటనే మోకరిల్లి, దేవా ఇంకెప్పుడు కూడా నాకు అది కావాలి, ఇది కావాలి నేను ఆశించను. నాకు ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగంలో చేస్తానని నేను ఆశించను. నీ పని చేస్తానని ఒప్పుకున్నాను దేవుని దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసావా? ఏమి తిందువో, ఏమి తాగుదువో, ఏమి ధరించువో అని అనగ మాకు. నేనున్నాను. ఎందుకు చింతపడుతున్నా, ఎందుకు బాధపడుతున్నా, ఎందుకు దిగులు పడుతున్నా? ఆయన నన్ను ఓదార్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరే, ఇక్కడ అంటున్నాడు, మొట్టమొదటిసారిగా ప్రభు ఆకాశ పక్షులను చూపించి అవి అంటున్నాడు, మీరు ఈ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. అసలు ఏమాట అది? ఎందుకంటున్నా ఆయన మాట? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. మరి మనల్ని అంటున్నాడు, మనుషులైన మనల్ని ఆయనతో సమానంగా ఆయన పోలికగా సృష్టించుకున్న నన్ను ఆయన అంటున్న మాట, మనల్ని అంటున్న మాట ఏం తెలుసా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన, అసలు ఆయన ఆకాశ పక్షులతో మనల్ని పోలుస్తున్నాడంటే అసలు ఆకాశ పక్షుల యొక్క విశేషం ఏంటి? ఆకాశ పక్షుల యొక్క గొప్పతనం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే వాటి గొప్పతనము, అవి విత్తవు కోయవు, కానీ అవి విత్తట్లేదు, కోయట్లేదు, కానీ కొట్లలో కూర్చుకునట్లేదు. ఆయనను ఎంతో సంతోషముగా ఉన్నవి, ప్రతిదినము కూడా పోషించబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కోట్ల ఆకాశ పక్షులు, ఎన్నెన్నో కోట్ల జీవరాశులు, ఎన్నో కోట్ల జలచరములు, ఎన్నో ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఉన్నవి. ఆయనను వాటన్నిటికంటే పరమ తండ్రి ఆహారం వాటి అన్నిటికీ పెడుతున్నాడు. ఆహారం వాటన్నిటికీ దేవాదేవుడు
పెడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి కీర్తన గ్రంథం 145:16. నీవు నీ గుప్పిలిని విప్పి నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. ఆయన గుప్పిలు విప్పి ప్రతి ఒక్క జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడట. ప్రతి ఒక్క వాటిని సృష్టించిన వాడు ఆయనే. ఆయనే పెంచి పోషిస్తున్న దేవుడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుప్పిలు విప్పి వాటికి ఆహారాన్ని ఆయన వేస్తూ ఉన్నాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. తగిన కాలంలో వాటికి నీవు తగిన కాలంలో వాటికి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆహారం ఇస్తాను ఉన్నాడు. ప్రియ సోదరి, మనతో కూడా మాట మాట్లాడుతున్నాడు. ఇంకా నా దేవుడు నాకు సహాయం చేయలేదు అనుకుంటున్నావా? ఇంకా నా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నావా? మా గతి ఇంతే అనుకుంటున్నావా? మా జీవితాలు ఇంతే అనుకుంటున్నావా? తగిన కాలంలో ఆయనకి ఇవ్వడం మనకి ఇష్టపడుతున్నాడు. అలా చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తగిన కాలంలో ఆయనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొకటి చెప్పుకుందాం. వాటిని సృష్టించింది ఎవరు? అవి చక్కగా ఎగురుచున్నవి. అవి ఎంతగానో చక్కగా ఎగురుచున్నవి. వాటికి వస్త్రాలను ధరింపజేస్తున్నాడు. వాటికి ఎంతగానో ఆహారం ఇస్తున్నాడు. ఇచ్చింది మన పరలోకపు తండ్రే కదా. ఎవరిస్తున్నారు? మన పరలోకపు తండ్రే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ ఆకాశ పక్షులను మన దేవుడు ఎలా సృష్టించాడండి? ఎలా సృష్టించాడు గమనిద్దాం. ఆదికాండం 1:20. ఆదికాండం దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకరియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలమును ఎగురును గాకరియు పలికెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన ప్రతిదాన్ని కలుగునుగాక అన్నాడు. ఒక్క మాట మాత్రం కలుగునుగాక అని చెప్తూనే వస్తున్నాడు. అంతేకాకుండా అనేకమైన మాటలు కానీ పలు రకమైనటువంటి పక్షులన్నీ రకరకాలుగా ఉద్భవించాయి. జలచరాలు అన్నీ కూడా ఆయన సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. అయితే అన్నింటి కూడా ఆయన చెప్పిన మాట ద్వారా సృష్టించిన కానీ నరుని మటుకు అలా చేయాల. నేల మట్టుతో నరుడు నిర్మించి వారికి నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను హల్లెలూయా. జీవాత్మాయను మనుషులు ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమతో నేలబట్టిని తీసుకొని మిమ్మల్ని ఎంతగానో జీవాత్మ మీదకి ప్రవేశించట్టుగా నేను చేశాను. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? మీరు ఎందుకు విచారపడుతున్నారు? పక్షులకు ఆయన జీవవాయువు ఊదల తెలుసా? పక్షులకు జీవవాయువు అయినా ఊదలేదు. మానవునికి మాత్రమే జీవవాయువు ఊదినవాడుగా ఉన్నాడు. అందుకని జీవాత్మ మనుషులు కూడా జీంప చేసిన వాడుగా ఉంటున్నాడు. జీవాత్మగా చేసను మనం ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము. ప్లీజ్ అటు దేవుడు నువ్వు మర్చిపోతున్నావు. నీకు చేసిన సహాయాన్ని మర్చిపోతున్నావు. నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతున్నావు. ప్లీజ్ కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఆవిడట చర్చికి వెళ్ళిందట. చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్తుందట. అమ్మా, నేను ఒక చిలుకను చాకాను. ఆ చిలుక చక్కగా మాట్లాడద్ది, దేవుని వాక్యం చెప్పద్ది, దేవుని పాటలు పాడద్ది. ప్రతిరోజు దాని చేత దేవుని వాక్యం చెప్పించుకుంటూ పాటలు పాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది నాకు. ఒకరోజు ఒక పిల్లి వచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోయింది, చంపేసి తినేసింది అని ఏడుస్తూ ఉందంట. సాక్ష్యం చెప్తాం. మీరందరూ కూడా ఆ పక్షుల గురించి ప్రార్థన చేయండి, అది దేవుని రాజ్యంలోకి చేరాలి అని చేస్తాట. ప్రియమైన దేవుని వెళ్ళారా? అది దేవుని రాజ్యంలోకి వెళ్ళగలదా? దానికి రక్షణ ఉందా? ప్రియమైన దేవుని వెళ్ళారా? అలా వెళ్ళగలదా? అలా వెళ్ళలేదు. ఈరోజు అనేక మంది కుక్కలు, కోతులు, మరి జంతువులు ఆయా రకాలుగా పెంచుతూ ఉన్నారు. అవి చనిపోతే ఏడుస్తున్నారు కానీ మానవుని రక్షణ కోసం ఏడవట్ల. వాటిని పెంచి పోషిస్తున్నారు కానీ మానవుల కోసం ఏడవలేకపోతున్నారు. వాళ్ళ రక్షణ కోసం ఏడవలేకపోతున్నారు.
వారి దేవుని మార్గంలో నడిపించలేకపోతున్నారు. ప్రియ సోదరి, నువ్వు ఎలాగున్నావు? చూడండి, ఒక మాట రాయబడింది, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యాలు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో నీ నువ్వు హృదయమును కుమ్మరించుము. ఏం ఎప్పుడు లెగవాలంటే నువ్వు రేయి మొదటి జామున లెగవాలి. ప్రభువు సన్నిధిలో నీ హృదయము కుమ్మరించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగా ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీళ్ళు కుమ్మరించినట్టుగా ప్రభు దగ్గర నువ్వు ఏడవాలి. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాలి. నేనైతే చీకటి లెగిస్తానండి, ఎందుకంటే నా దేవుణ్ణి స్తుతించడానికి. ఎంత చీకటితో లెగిస్తానో నాకే తెలియదు. లేచి ఒక రూలోకి వెళ్ళిపోతాను. ఆ రూలో కూర్చొని ఫస్ట్గా నేను చేసేది ఏంటో తెలుసా? పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమలు పల్కదొడగెను. పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమలు పల్కదొడగెను. రక్షకుని సకలోపకృతులను రమ్యముగను తీంచి పాడగా మెలుకొనరే విమనముల మేలివిగా నీ మేర తప్పగా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మొదటిగా ఈ పాట పాడుకొని తర్వాత దేవుణ్ణి స్తుతించడానికి మొదలు పెడతాను. వాక్యం చదువుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది నా దినచర్య. కనుక పక్షులే లేచి కిలకిలాడతాయంట, దేవుడు స్తుతిస్తూ ఉంటాయంట. నువ్వు లెగుస్తున్నావా? సోమరి ఇంకా పడుకోనంటున్నావా? పొద్దున దేవుడు ప్రార్థించే వ్యక్తిగా కనబడుతున్నావా? లేదా పొద్దున్న లేసి టీలు టాకులు తాగుతున్నావా? ఎలా ఉంటున్నావు? దేవునికి మొట్టమొదటిసారిగా స్నానం ఇవ్వ. ఎలా వాక్యం రేపడింది, రేపు మొదటి దాములు వేస్తుందట. దేవుడి సన్నిధానంలో ఆత్మను కుమ్మరిస్తుందట. ఎలాగున్నావు? ఆత్మలో తీవ్రత కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావు లేదా? ఎలాగున్నావు? ఏదనుకుంటున్నావు? అందుకంటున్నాడు, నువ్వు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టవు. ఆయన సృష్టించినటువంటి పక్షులు కానీ జీవరాశులు కానీ ఆయన వాటిని సంభాషించలేదు, కానీ దేవుని వెదకి వచ్చాడు. ఆయన మానవుని తన స్నేహితుడిగా చేసుకొని మానవుడి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన సృష్టించిన వాటితో ఆయన సంభాషించలా, ఆయన మాట్లాడలే. కానీ ఆయన సృష్టించుకున్నాడే ఆయన పోలికలో, ఆ యొక్క తరంలో వారి మీద ఆయన మాట్లాడడానికి ఒక నిబంధన చేసుకున్నవాడుగా ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టమైన దేవుడిగా ఉన్నాడు. చూడు, ఇంకో మాట కూడా రాయబడింది మరి యోగ గ్రంథంలో 38:41. 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టెను. కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకి పిల్లలకు ఆహారం దయచేవాడు ఆయనే. తిండి లేక తిరుగుతున్న వారికి ఆహారము దయచేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దగ్గర రోధించండి, ప్రార్థించండి, కన్నీరు కార్చండి. దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగుంటున్నావు? చూడండి, ఆయన మనిషిని ఆయన పోలికతో ఆయన లక్షణాలతో ఆయన తయారు చేసుకున్నాడు. అందుకని ఆయన పోలిక మనలో ఉంది కనుక ఆయన మనల్ని జీవింపు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాలు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సోదరి, ఆయన పోలిక, ఆయన లక్షణాలు నీలో ఉన్నాయా లేదా? నీలో కనిపించకపోతే నీ వ్యర్థమే నీ జీవితం, నీ బ్రతుకు వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలిక సృష్టించినటువంటి ఆయన పోలిక, ఆయన లక్షణాలు నీలో కనబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాటన్నిటి కూడా కలుగును గాక అన్నాడు. కానీ ఆయన ఆత్మను నీతో ఉంచిన వాడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము. చూడండి ఆయన అంటున్నమాట 1 తిమోతి 1:15.
రక్షించుటకు క్రీస్తు యేసు క్రీస్తు యేసు లోకమునకు ఈ లోకమునకు ఆ. లోకమునకు ఆ. వచ్చిన వాక్యము ఆ. నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు ఆ. యోగ్యమున అది నడియున్నది. ఎవరి కోసం వచ్చాడంట? పాపుల కోసం వచ్చాడు, మన కోసం వచ్చాడంట ఆయన. ఏమండి? అదే ఫిలిప్పీలు రాసిన పత్రికలు అంటున్నాడు, మరి తన యొక్క వైభవాన్ని అంత వదిలిపెట్టా, వృత్తులుగా ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా, ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకానికి వచ్చిన వాడుగా కనిపిస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? నీకోసంగా. అందుకంటున్నాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? ఎందుకు చిత్తపడుతున్నారు? ఎందుకు వేదన పడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు అంటున్నాడు. చూడండి, 1 రాజులు 17:3 1 రాజులు 17:3 1 రాజులు పిమ్మట యెహోవా వాక్కు యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి తూర్పు వైపునకు వెళ్ళి యొర్దానుకు ఎదురుగా యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర కెరూతు వాగు దగ్గర ఆగి ఉండము. నాగేండము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించెదను అతనికి తెలియజేయగా అని తెలియచేయగా, ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, ఏమనంట? కిరేతు నది ఎద్దున వాగు దగ్గర ఏలియాకు ఆహారం ఇచ్చుటకు దేవుడు ఒక కాకిని పంపించాడు. ఏలియా, నువ్వు కిరేతు వాగు దగ్గరికి వెళ్ళావు, పోషించేవాడు నేను. ఏమడే? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేయగా 3 సంవత్సరం వర్షం లేదంతే, మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన భూమి ఫలించిన మనలాంటి స్వభావం గలవాడే. నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుని దగ్గర ఆడవలేకపోతున్నావు? దేవునికి మొరపెట్టలేకపోతున్నావు? దేవుని దగ్గర మూలగలేకపోతున్నావు? దేవునికి సమస్తం చెప్పుకోలేకపోతున్నావు? ప్రియ సోదరి, దొంగ కాకి అయినా ఆ కాకి ద్వారా ఆహారం పంపించాడు. దొంగదైన దేవుని మాట వింటుంది, దేవుని పని చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దొరికిందానని దొంగలించేటువంటి కాకి తన సేవకుని కోసం కాకిని పంపించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కాకి ఆయన ఆజ్ఞాపించాడు, అప్పమును మాంసము 2 పూట్ల తెచ్చి తన దాసునికి మనం పోషించాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, కనుక దాని గుణం మంచిది కాకపోయినా, అది దొంగదైనా దేవుని మాట వినదే. హల్లెలూయా. ఎలాగున్నా నీ పాత్ర ఎలాగుంది లోకంలో? దొంగగా ఉన్నావా? దోషులుగా ఉన్నావా? ఆయుష్కంగా నడిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఎలాగున్నావు? దేవుని దగ్గరికి రా, సరిచేయబడతావు. దేవుని దగ్గర నీ బుద్ధి మారిపోతాయి, దేవుని దగ్గర నీ లక్షణాలు మారిపోతాయి, దేవుని దగ్గర రా నీ రౌడతనం పోతాయి, దేవుని దగ్గరికి రా ఎలా నటిస్తున్నావు, నీ నటన జీవితం అంతా దేవుని దగ్గర మారైపోతాయి. సోదరి, నా దేవుడు అంత గొప్పవాడైనా, గొప్ప కార్యం చేయగల సమర్థుడైనా. ఏమన్నాడు తెలుసా? అక్కడ మనం చదివినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ అధ్యాయం 26వ వచనం, ఏమి తిందువో, ఏమి తాగుదువో, ఏమి ధరింతువో చింతపడవాకు, నేనున్నాను, పోషించేవాడు నేనున్నాను. ప్రియమైన దేవుడు, పోషించేవాడు నేనున్నాను. పర్ఫెక్ట్గా జీవించు దేవుని దగ్గర, నమ్మకంగా జీవించు దేవుని దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డ, నమ్మకంగా నువ్వు జీవించవు, దేవుడు నీకు ఎలా చేయకుండా ఉంటాడో చూద్దాం, ఎలా నీకు సహాయం చేయకుండా ఉంటాడో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గర ఏడ్చేదాన్ని, దేవుని దగ్గర మొరపెట్టేదాన్ని, ప్రభువా నీ దగ్గర నేను సత్యంగా జీవించాలి, నీ దగ్గర నేను నమ్మకంగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి అడుగుకునేదాన్ని, దేవుణ్ణి బ్రతలాడేదాన్ని. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిన వాడుగా ఉన్నాడు, నేను మర్చిపోలేను. ఆకాశ పక్షులకి మీరు అందుకే ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా అంటున్నాడు. ఆకాశ పక్షులో ఉన్న విశేషం ఏంటి? ఆ విశేషం ఏంటి? ఆయనలో ఉన్న ఆ పక్షులో ఉన్నటువంటి విశేషం ఏంటి? ప్రేమంతరం పెట్టారా? అది ఎంతగానో దేవుని మాట వినే పక్షులై ఉన్నారు. వాటిని సృష్టించిన దేవుడు వాటి విశేషం ఏంటి? అవి విత్తమో, కోయమో, కొట్లలో దాచుకునమో, అయినా కానీ అవి సంతోషంగా ఉంటాయట, అయినా కానీ అవి ప్రతిదినం పోషించబడుతూ ఉంటాయంట. ఎన్నో కోట్ల జీవరాశులు, మరి ఎన్నో కోట్ల జలచరాలు ఉన్నవి, అయినను వాటన్నిటికంటే పరమ తండ్రి అంటున్నాడు, పరమ తండ్రి
తండ్రి ఆహారం పెడుతున్నాడు, వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. ఎలాగ వాటిని సృష్టించాడో తెలుసు కదా మనకి. నోటు వాక్కు ద్వారా కలుగునుగాక కలుగునుగాక కలుగునుగా అన్నీ కలిగిపోయినాయి. ఒక మానవుణ్ణి ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు తెలుసా? ఆయన గుణగణాలు ఇలా ఉండాలని, ఆయన లక్షణాలు ఇలా ఉండాలని, ఆయన పోలిక ఎలా ఉందో అలాగే నేను పోలికలో ఉండబడాలని ఇష్టపడుతుంటే నువ్వు వైదొలిగిపోతావా? నీకు దేవునికి దూరంగా వెళ్ళిపోతావా? అబద్ధాలు కోరవుతావా? ఆ సత్యం నేను చోటు చేసుకునిందా? ఎంత మంచి మాట, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుడు విన్నారా? కనుక అలాగా ఎవరికి ఏమి పెట్టని కాకిని ధారాళంగా ఇవ్వడానికి కాకిని బుద్ధిగా చేశాడు. ఎంత మంచి దేవుడు ఆయన. అది ఎవరికి పెట్టదు కానీ ఎవరి చేతిలో ఉంటే లాక్కోపోతే అలాంటి కాకిని ఏం చేశాడు? ఆయన ఇచ్చా కూడా పెట్టాడు. జాగ్రత్త. ఎవరికి నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నావో, ఎవరికి పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నామో, ఇప్పటికైనా ఇవ్వడానికి పెట్టడానికి ఇష్టపడు. నీ ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడు. త్రోసి వేయవద్దు, నెట్టు వేయవద్దు. నీకున్న దాంట్లో పెట్టడానికి ఇష్టపడు. నీ సోదరి ఎలాగున్నావు, ఏ విధంగా ఉంటున్నావు? అందుకు అంటున్నాడు, ఆ కారణం చేతే మీరు పిచ్చుకల కంటే మరి శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. కాకి చాలా ఎత్తుకి ఎక్కడుతుంది. ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి, ఆ కొండ మీదకి కాకి చాలా, ఆ పక్షిరాజు చాలా ఎగురుతుంది. కాకి కంటే పక్షిరాజు ఇంకా చాలా ఎత్తున ఎగరతాడు. పక్షిరాజు ఇంకా చాలా ఎత్తున ఎగరతాడు. ఈ ఎగరడం చూసి మానవుడు ఏం చేశాడు తెలుసా? విమానం కొనుక్కున్నాడు. ఇప్పుడు పక్షిరాజు కంటే విమానం, రాకెట్లు చాలా ఎత్తున పోతున్నాయి. ఒకసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా ఎత్తున పోతున్నాయి. కనుక ఆకాశ పక్షికులని విశేష జ్ఞానమును ప్రభువు మనకిచ్చాడు. కనుక రాకెట్లు గీకెట్లు అన్నీ పోతున్నాయి పైకి. ఆకాశ మండలంలోకి పోతున్నాయి. సూర్య చంద్ర నక్షత్రాలు కూడా దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మానవుడు విమానము కనిపెట్టడే కాక గొప్ప రాకెట్లు కూడా కనిపెట్టి చంద్రమండలానికి వెళ్తున్నాడు. ఎంత గొప్ప విశేషత, ఎంత గొప్ప మాటలు ఇవి. మనం రాకెట్లు కనిపెట్టిన శాస్త్రవేత్తల కంటే విశేషమైనటువంటి వారు. అదే చదవండి, అంత గొప్ప వారు. రాకెట్లు కనిపెట్టే సైంటిస్టుల కన్నా ఏంటంట దేవుని బిడ్డలకి దేవుడు అంత పెద్ద జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏం చేసుకుంటున్నావు నువ్వు? ఆ జ్ఞానంతో ఏ విధంగా ఉంటున్నావు నువ్వు? ఆ జ్ఞానంతో ఇంకా దేవునికి లోకంలో సాంగత్యం చేసేవాడుగా ఉంటున్నావా? అందుకంటున్నాడు చదువుగా పేతురు పత్రికలో అంటాడు, మీరు పితృపారంప ఆచారాలు మారండి. అమూలమైన క్రీస్తు యొక్క అమూలమైన రక్తంతో మీరు కడగబడేవారు. ఇంకా ఆచారాలతో ఉన్నారా? ఇంకా ముసుగులలో ఉన్నారా? ఇంకా వాటితో జీవించేవారుగా ఉంటున్నారా? రా బయటికి రా అంటున్నాడు. ఇంకా కక్ష, కార్పణ్యాలు, ఈర్ష్య, అసూయ, ద్వేష, పగలతో జీవిస్తున్నావా? దేవుని పేరు పెట్టుకోవా? దేవునితో ఉండి కూడా ఇంకా నువ్వు కక్షలతో జీవిస్తున్నావా? కార్పణ్యాలతో జీవిస్తున్నావా? మారణ పరిస్థితిలో ఉంటున్నావా? దేవునితో ఉంటే కదా నీకు అవన్నీ అయిపోయేది. దేవునితో లేకపోతే ఏమవుతాయి? ఎంత బాధకరమైన సంగతి. నటన చేయవాకు దేవుని దగ్గర, నటించవాకు. నటిస్తే అన్ని కోల్పోతావు సుమా, అన్ని పోగొట్టుకుంటావు సుమా. జాగ్రత్త. ప్రభువు రాక ఒక మంచి గొప్ప విశేషమైన మాట చెప్పనా? కాకి ఎగిరినా కాకి కంటే ఎత్తులో పక్షిరాజు ఎగిరినా పక్షిరాజు కంటే ఎక్కడో విమానం ర్యాకెట్లు పోయినా మనం వాటికంటే ఎత్తులో ఒక రోజు వాపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటికంటే ఎత్తులో ఒక రోజు మనం పోబోతున్నాం. ఆకాశ పక్షులు ప్రియమైన దేవుని బిడ్డ, వాటికంటే ఎక్కువగా పోబోతున్నాం. యెహోవా మనల్ని కూడా విమోచించిన వాడుగా ఉంటున్నాడు. వాటికంటే ఎత్తైన మార్గంలో ఒక రోజు మనం పోబోతున్నాం. మనోడు కనిపెట్టిన ఈ విమానాల కంటే, ఈ రాకెట్ల కంటే పైగా ఎగర వెళ్ళిపోయే పరిస్థితి మన జీవితంలో రాబోతుంది. ఆయన పాటలు పాడుతూ ఏం పాటలు తెలుసా? సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు, సియోను విలుదము. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగా సియోనులోకి మనం చేరబోతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, వారి తల మీద నిత్యానందం ఉండదు. చూడండి, యెషయా గ్రంథం
35:9 వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. నిట్టూర్పును దుఃఖమును ఎగిరిపోతాయంట. ప్రియమైన సోదరే నాకన్నా ఏ విధంగా ఉంటున్నా? 2 పక్షులు ఉన్నాయంట. లాస్ట్లో ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. 2 పక్షులు ఉన్నాయంట. అవట భార్యాభర్తలంట. ఒకటంటే ఒకటికి చాలా ప్రేమ అంట. ఒక పక్షి అంటే ఇంకో పక్షికి, ఇంకో పక్షి అంటే చాలా ప్రేమ అంట. ఎంత ప్రేమ అంటే ఏదైనా బాగలేకపోతే ఇద్దరు తట్టుకోలేమంట. ఆడపక్షికి బాధ వచ్చినా మగ పక్షి తట్టుకోలేదంట, మగ పక్షికి బాధ వచ్చినా ఆడపక్షి ఎంత ప్రేమగా ఉంటాయంట, అంత ప్రేమగా ఉంటాయంట. ఎక్కడ పోయిన ఆహారానికి ఇద్దరు వెళ్తారంట. వాటర్ తాగాలని వాగు దగ్గరికి ఇద్దరు పోయి వాటర్ తాగుతారంట. ఎవరు తెచ్చుకోవాలని ఇద్దరు పోయి తెచ్చుకుంటారంట. ప్లీజ్ అంత విశేషంగా, అంత నమ్మకంగా ఇద్దరు కలిసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఒక రోజంట వేటగాడు వచ్చి వలవేయంగానే పాపం ఆడపక్షి పడిపోయిందంట. పాపం మగపక్షి పైనుంచి చూస్తుందంట, ఏడుస్తూ ఉందంట. అయ్యో పడిపోయిందని. ప్రేమేంది ఎవరు పెట్టారా? ఆ వేటగాడు ఆ పక్షి ముందే చర్మం ఉడిచేసి మంట వేసి కాల్చుకున్నాడంట. ఇంకా తట్టుకోలేకపోయిందంట పక్షి. ఇంకా తట్టుకోలేకుండా ఆ చెట్టు మీద నుంచి కిందకి ఆ మంటలో దూకిందంటే, నా భార్య పడిపోయింది, నేను కూడా చచ్చిపోతా. ప్లీజ్ సోదరి, నీ జీవితం కోసం, ఉదవైన సంఘం కోసం, ఉదవైన స్త్రీ కోసం, ఉరుడైనటువంటి దేవుడు నీ కోసం బలయ్యాడు, నీ కోసం మరణించాడు, అలా కలవరి గిరిలో యాగమయ్యాడు. నీ కోసంగా 2 చేతులకి కాళ్ళకి ఆయన శిల మిగించుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ దోషము పోవునట్లుగా, నీ పాపము పరిహరించినట్లుగా ఆయన నీ కోసం బలయ్యాడు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ప్రభు దగ్గర? ఏ విధంగా ఉంటున్నావు? నా జీవితంలో అనేకమైన మిరాకిల్స్ చూశాను, అద్భుతాలు చూశాను, ఆశ్చర్యకాలు చూశాను. దేవుని ఆత్మను పొందుకున్నాను సుమారు. దేవుని ఆత్మలో తీవ్రత కలిగిందనగా ఉన్నాను తెలుసా? దేవుని యొక్క దర్శనాన్ని నేను చూస్తున్నాను తెలుసా సంగతి? ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి గురించి కూడా ఏమన్నా కానీ వారి గురించి ప్రార్థన చేస్తాను. అంతే, వారి గురించి ప్రార్థన చేసే హక్కు నా జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నా? వారి గురించి ప్రార్థించాయి. ప్రతి సంఘం, మా సంఘం ప్రతి ఒక్కరి గురించి విలాపించేదాన్నే, ఏడ్చేదాన్నే. ప్రభా, ప్రతి వ్యక్తి జీవితం చూడవు ప్రభా, ప్రతి స్త్రీని చూడవు, ప్రతి పురుషుడు చూడు ఎలా ఉన్నారో ప్రభా. వేకు జామలు లేసే మొరపెట్టి అనుభవం నా జీవితానికి ఇచ్చాడు. అనేకల గురించి, కోట్లాది జనాల గురించి, విశేషమైనటువంటి జనాల గురించి ప్రార్థించే జీవితం నా జీవితంలో పెట్టాడు ఆయన. ఒక్కరోజు అందరి గురించి ప్రార్థన చేయకపోతే ఆయన నాతో మాట్లాడతాడు. పలానా వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయాలా, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయి అంటాడు. ప్రేమేందవపడ్డ అద్భుతం చేస్తున్నాడు నా జీవితంలో. నాతో మాట్లాడుతున్నాడు ఆయన, దర్శనాల ద్వారా తెలియపరుస్తున్నాడు ఆయన. నువ్వు ఏమంటాడు? నువ్వు ఏమి తిందువా, ఏమి తాగుదువా? ఆనాడు సొలొమోను వైభవం కంటే మనకిచ్చాడు తెలుసా? ఆయన ఉన్నవాడైనా, ఆయన పెద్ద బహుమతులు కలిగిన వాడైనా, పెద్ద రాజైనా, ఏ దేవునికి లోటు లేని వాడైనా, ప్రేమ దేవుని పెట్టారా? ఆయన అనుభవించలేదంట ఆనందాన్ని. మనకున్నా లేకపోయినా ఆనందాన్ని ఇచ్చాడు ఆయన. ఒకరోజు పరలోక రాజ్య యోగ్యత, పరలోక రాజ్యంకి వెళ్ళే హక్కు ఏమన్నాడు? కాకులు కొత్తవరకేనంట ఎగిరే, ఆకాశ పక్షులంట అవి గద్దలయంట కూర్చు ఎక్కుతాయంట, విమానాలు రాకెట్లు ఇంకో పై
వాటి కంటే పైకి వెళ్ళే రోజు మన జీవితానికి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది సంతోషం అండి. ఎలాగా దేవునితో గడుపుతూ వ్యక్తిగా ఉంటాను. కన్నీరు కార్చుకోకు దగ్గర నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ సంఘం కోసం, నీ పక్కన కోసం, నీ అక్కడ సమితుల కోసం, అందరి కోసం ఏడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు చిన్న వాక్యాన్ని లాస్ట్లో ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు నేను సంతోషంగా ఉన్నానంటే, నాకు ఒక బాబు, ఒక పాప. మా అబ్బాయి ఒక పెద్ద సంస్థకు ఎండి, వాడు ఎంఏ దాకా చదివాడు. అదేవిధంగా మా పాప గవర్నమెంట్ టీచరు. దేవుడు ఎంతగానో బిడ్డలిద్దరినీ బ్లెస్ చేశాడు. అదే నా సంతోషం. బిడ్డలిద్దరినీ బ్లెస్ చేశాడు. ప్రార్థన అనేది ఎక్కడికి వెళ్ళదు. ప్రార్థన అనేది జీవితంలో ఫలింపు చేసుకొస్తుంది. ప్రార్థన నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే ఏమంటాడు దావీదు? ఏమంటాడు? ప్రభువా నన్ను ఎక్కడైనా మెట్లు ఎక్కించావయ్యా అంటాడు. ఏమంటా? ఎక్కడో గొల్లు కాసుకున్న నా జీవితాన్ని ఏం చేశాడంట? ఎక్కడైనా మెట్లు ఎక్కించావయ్యా అంటున్నాడు. ఏమీ లేని స్థితిలో ఉన్న మా జీవితం, ఏమైనా బ్రతుకులో ఉన్న మా జీవితం, పరిచర్యకు వచ్చిన మా జీవితం, ప్రియమైన బిడ్డలు అమాయకులుగా ఉన్న మా జీవితం, బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను తెలుసా? అందరు కూడా పెద్ద పెద్ద స్కూల్లో మరి ఎంతగానో ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే ఒక పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను నా బిడ్డల్ని. నా బిడ్డ ఎంఏ, వాడు పెద్ద సంస్థకు నా బిడ్డ ఎండి. మా పాప బిఎస్సి బిఎడి, పాప గవర్నమెంట్ టీచరు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు. నన్ను ఎన్నుకున్నవాడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ప్రార్థించు. ప్రార్థన తప్పిపోబాకు. ప్రార్థనలో ఏమేమి అనుకుంటావేమో, ప్రార్థనలో శక్తి ఉంది, పవర్ ప్రార్థనలో. అది ఆస్వాదించు. ఇప్పుడు చిన్నకున్నావేమో, దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చిన్న మాటలు దీవించుగాక. ఆమేన్.